Fifth one, check whether 6 power n can end with 0 for any natural number n. ఈ 6 power n అనేది ఇక్కడ n అనేది ఒక న్యాచురల్ నెంబర్గా తీసుకుంటే అంటే వాల్యూస్ ఏమొస్తాయి, n వాల్యూస్ 1 2 అండ్ సో ఆన్. సో n ప్లేస్లో మనం ఏదన్నా ఒక న్యాచురల్ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వచ్చిన వాల్యూ అనేది వన్స్ ప్లేస్లో అంటే ఎండింగ్లో 0 ఉంటుందో లేదో చెక్ చేయాలి. దీనికి ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ చేస్తే 6కి ఏమొస్తాయి ఫ్యాక్టర్స్, 2 వస్తుంది, ఈవెన్ నెంబర్ కాబట్టి 2 3s are 6. ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి 6 power nకి 2 into 3 whole power nగా ఉంది. దీన్ని 2 power n into 3 power nగా నోట్ చేయొచ్చు. ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి 2 power n వచ్చింది, 3 power n వచ్చింది. 6 power n వాల్యూస్ మనం కానీ గమనిస్తే ఏమొస్తాయి, 6 power 1 6 అవుతుంది, 6 power 2 36, 6 cube ఇంటూ 6 చేస్తే సరిపోతుంది 36, 6 3s are 18, 19, 20, 21. సో ఇలాగా 6 పవర్ అన్ని వాల్యూస్ కూడా ఎండింగ్లో 6 ఉంది. ఎండింగ్లో మీకు 0 ఉండాలి అంటే అది 10తో డివిజిబుల్ అవుతుంది. వన్స్ ప్లేస్లో 0 ఉంటే ఆ నెంబర్స్ అన్నీ కూడా 10తో డివిజిబుల్ అవుతాయి. ఎగ్జాంపుల్ 20, 30, 40, 50 ఈ నెంబర్స్ అన్నిటిలో వన్స్ ప్లేస్లో ఏముందంటే 0 ఉంది. ఎండింగ్లో 0 ఉంటే అది 10తో డివిజిబుల్ అవుతుంది. మీకు ఇచ్చిన నెంబర్ 0 ఎండింగ్లో ఉండాలి అంటే ఆ నెంబర్ కంపల్సరీ ఏం కావాలా, 10తో డివిజిబుల్ అవ్వాలి. కానీ 6 power n వాల్యూస్ అన్నీ కూడా ఎండింగ్లో మీకు 6 ఉంటుంది. 6, 36, 216 ఈ నెంబర్స్ అన్నీ కూడా ఎండింగ్లో 6 ఉంది. కాబట్టి ఇక్కడ 6 power n వచ్చే అన్ని వాల్యూస్ కూడా ఎండింగ్లో 6 ఉంటుంది కానీ 0 ఉండదు. నో ఎండింగ్ digit of 6 power n is 0.